డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. నమస్కారం అలగరి రవినాథ్ గారు. నమస్తే అండి సిరి గారు. కన్న కొడుకే కాలయములా మారి అతి కిరాతకంగా దారుణంగా కన్న తల్లిని చంపిన సంఘటన పొద్దుటూరులో జరిగింది. అసలు ఏం జరిగి ఉండొచ్చు? ఇలా చేసిన వారికి లీగల్ పరంగా ఎలాంటి శిక్షలు పడే అవకాశం ఉందంటారు సార్? లీగలు, చట్టాలు, చర్యలు పక్కన పెడితే సిరి గారు, సభ్య సమాజంలో తలదించుకుని మనం ఎక్కడున్నా, మనం ఆటవిక సమాజంలో ఉన్నామా అన్నటువంటి ఒక జుగుప్సాకరమైనటువంటి పరిస్థితి నిన్న ఆ న్యూస్ చూశాక నాకు అర్థమైంది. ఆదివారం మార్నింగ్ అబ్బాయి హైదరాబాద్ నుంచి బయలుదేరాడు, ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత అది పొద్దుటూరు, వైఎస్ఆర్ కడప జిల్లాలో పొద్దుటూరు. ఎవరు హడావుడిలో సండే కదా, ఎవరి పనిలో వాళ్ళు ఉన్నారు, ఇంకా లేటుగా లేస్తారు. అసలు పొద్దుటూరు అంటేనే మంచి బంగారానికి, వ్యాపార సామ్రాజ్యానికి అద్భుతమైనటువంటి ఒక మంచి మార్కెట్ సెంటర్ అది. యాక్చువల్గా వీళ్ళున్నది కూడా శ్రీరామ్ నగర్. పొద్దుటూరు టౌన్ కూడా బాగా డెవలప్ అవుతుంది, బాగా మంచిగా ఉన్నటువంటి ఒక సెంటర్. ఆ శ్రీరామ్ నగర్ కూడా కొత్తగా డెవలప్ అయిన కాలనీ ఇది. ఆ కాలనీలో అవన్నీ కూడా రో హౌసెస్లో ఉంటాయి. ఈ అబ్బాయి ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఏదో ఇంట్లో తల్లికి ఏదో డబ్బులు అడగడం జరిగిందని మనకు అందిన ఇన్ఫర్మేషన్ ప్రకారం, సమాచారం మేరకు ఆ మదర్ని కొంత డబ్బులు అడగడం కూడా జరిగింది. అంటే బిఫోర్ ఇతను పొద్దుటూరు రావడానికి బిఫోరే ముందు రోజు తన తల్లికి కొంత అమౌంట్ అడిగాడు. ఆ తల్లి కూడా ఒక 3,000 రూపాయలు పంపించింది. నాకు ఈ 3,000 రూపాయలు సరిపోదు, మరొక 10,000 రూపాయలు చెప్పి ఇమ్మని కూడా అడగడం జరిగింది. అయితే ఆ తల్లి 10,000 రూపాయలు పంపించలేదు అనే విషయం తెలుస్తోంది. అందుకని చెప్పి అబ్బాయి హుటాహుటిన ఇక్కడ హైదరాబాద్ అమీర్పేటలో బస్సు ఎక్కాడు, అక్కడికి దిగాడు. అక్కడ దిగి తన ఇంటికి వెళ్ళి ఆ తండ్రి కూడా ఉన్నాడు. తండ్రి పేరు భాస్కర్, తల్లి పేరు లక్ష్మీదేవి. ఈ తండ్రి కూడా ఆ గొడవల మధ్యలో వస్తుంటే తండ్రిని పక్క గదిలో బెడ్రూమ్లో పెట్టి తలుపు వేసేసి తల్లితోటి కాస్త వాగ్వివాదం మాట పెరిగింది. ఏదో డబ్బుల విషయంలో కాస్త మాట పెరిగిన తర్వాత ఇతను ఏం చేశాడంటే అక్కడ కిచెన్లో ఉన్నటువంటి కత్తి తీసుకొని ఆ తల్లి మెడని కసక్కన ఒకే ఒక వేటుతో అడ్డంగా నరికేశాడు. నరికేసిన తర్వాత అక్కడ ఆగిపోయడం లేదు. వంటగదిలో ఉన్నటువంటి బాడీని బరబరా ఈడ్చుకొని హాల్లోకి తీసుకొచ్చి, హాల్లోంచి వరండా ఉంటుంది, అంటే ఇంటి గేటుకి పక్కన చిన్న పోర్టికోలా ఉంటుంది, వరండా దాటితే మనకి హాల్, లోపల ఇల్లు స్టార్ట్ అయిపోతుంది. ఈ ఇంటి బయట అంటే పోర్టికోక మధ్యలో వరండాలో మొత్తం బాడీని తీసుకొచ్చి వరండా బయట పడేసి చక్కగా మరలా హాల్లోకి వెళ్ళిపోయి హాల్లో టీవీ ఆన్ చేసుకొని, ఇయర్ ఫోన్స్ పెట్టుకొని పాటలు వినుకుంటా తన రూమ్లో టీవీ ఆన్ చేసుకొని తను వింటున్నటువంటి దృశ్యం అయితే కనిపించింది. ఈ పక్క గదిలో కూర్చున్నటువంటి తండ్రి భాస్కర్ అనేక విధాలు తలుపు కొడుతుంటే కూడా, మీ ఆవిడని చంపేశాను, మీ ఆవిడ పని అయిపోయింది, ఇక నువ్వు ఎక్కువ అరిచి గోల పెట్టాల్సిన అవసరం, గమ్మునూరుకు అని చెప్పి కూడా తను గట్టిగా తిట్టి కూడా. అయితే ఈ లోపల అక్కడ ఉన్నటువంటి తండ్రి లోపల పాపం ఎంత గట్టిగా తలుపులు కొడుతున్నా తలుపులు కూడా తెరవలేని పరిస్థితి. అక్కడ దృశ్యం ఎలా ఉందంటే, వరండాలో తల్లి డెడ్ బాడీ, హాలు దాటిన బెడ్రూమ్ పక్కన ఉన్న రూమ్లో తండ్రినేమో తలుపు వేసి లాక్ చేసి బంధించేశాడు. ఇతడు ఇంకొక రూమ్లో కూర్చొని చక్కగా ఇయర్ ఫోన్స్ పెట్టుకొని, చక్కగా మంచి సాంగ్స్ పెట్టుకొని చక్కగా ఎంజాయ్ చేస్తున్నాడు. అయితే మరి ఈ విషయం ఎలా వెలుగులోకి వచ్చింది? ఈ తల్లి రక్తం కాస్త పారుకుంటూ వీధిలోకి వెళ్ళిన తర్వాత, ఎంతైనా వీధి కదండి కాలనీలో, ఇరుగు పొరుగులో చూసేసరికల్లా ఆవిడ తల్లి పడుంది. ఆ రక్తం అలా స్రవించి రోడ్డు మీదకి వచ్చేసరికల్లా చూస్తున్నటువంటి ఇరుగు పొరుగు వాళ్ళు ఇమీడియట్గా పోలీసులకు ఇన్ఫార్మ్ చేస్తే, పోలీసులు వచ్చేసరికి ఈ దృశ్యం కనిపించింది. పోలీసులు కూడా ఎన్నో మర్డర్ కేసులు చూసినటువంటి పోలీసులకు కూడా అక్కడ సీన్ చూసి చాలాసేపు నిశ్చేష్లు అయిపోయారు వాళ్ళు. అంటే వాళ్ళకి అర్థం కాని పరిస్థితి, ఏంటి ఇలా కూడా ఉంటారని చెప్పి వెంటనే తలుపులు బ్రేక్ చేశారు, ఆ తండ్రిని బయటకు తీశారు. వీడి రూమ్లోకి వెళ్ళి చూసేసరికల్లా మనోడు చక్కగా 2 ఇయర్ ఫోన్స్ పెట్టుకొని ఒక పక్కన కాఫీ తాక్కుంటూ సిప్ చేసుకొని టీవీ చూసుకుంటూ కూడా ఎంజాయ్ చేసిన దృశ్యాన్ని వాడిని ఇంకా పోలీసులు యాక్షన్ తీసుకుంటే ఎలా ఉంటుందో మనందరికీ తెలిసిందే. ఇటువంటి దృశ్యాన్ని చూశారు పోలీసులు. అక్కడ పరిస్థితి ఏం జరిగిందని ఎంక్వైరీ చేసేసరికల్లా ఇప్పుడు ఇందాక నేను చెప్పినట్టుగా మనీ విషయం మీద ఉంది. సుమారుగా ఆ అబ్బాయి యొక్క కొడుకు పేరు కూడా యశ్వంత్ రెడ్డి అని తెలిసింది. ఆ కుర్రాడు వయసు కూడా 24 నుంచి 26 సంవత్సరాల మధ్యస్థంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇతను అక్కడే చదువుకున్నాడు ఈశ్వరెడ్డి నగర్లో. ఈ తల్లి కూడా దివ్యాంగురాలు. యాక్చువల్గా ఈవిడ ఫిజికల్లీ షీఈ్ హ్యాండిక్యాప్. ఈవిడ అక్కడ దివ్యాంగురాలుగా ఉంది. ఆ స్కూల్లో ఒక ఉపాధ్యాయులుగా పనిచేస్తుంది. తండ్రి కూడా ఒక ప్రైవేట్ స్కూల్లో పనిచేస్తూ, తండ్రి కూడా ఈ ఇటీవల కాలంలో ఆ జాబ్ కూడా మానేసి ఇంట్లోనే ఉంటున్నాడు. ఈ తల్లికి సపోర్ట్ చేసుకుంటూ ఉండడం. ఒకడే కొడుకు. ఆ ఒకడే కొడుకు ఉన్నటువంటి ఆ ఇంటి వాతావరణం అది.
చక్కగా హైదరాబాద్ అబ్బాయిని బీటెక్ చేసుకుందని చెప్పి హైదరాబాద్ వచ్చాడు. ఉద్యోగరీత్యా ఏదో జాబ్ చేద్దామని హైదరాబాద్ వచ్చి 2 సంవత్సరాల పాటు ఖాళీగా కూర్చున్నాడు, కానీ ఎక్కడ ఉద్యోగం రాలేదు. ఇక్కడ దగ్గరలోనే అమీర్పేటకు వచ్చి హాస్టల్లో ఉంటూ ఆ తల్లిదండ్రులు పంపిస్తున్న అమౌంట్ ఎప్పుడు కావాలంటే ఆవిడ ఎలాగో గవర్నమెంట్ ఉద్యోగస్తులు కాబట్టి ఎంతో కొంత తన శాలరీలో, అయ్యో నా కొడుకు బాగుపడతాడు కదా, నా కొడుకు ఏదైనా ఉద్యోగం చేసుకుని మళ్ళీ మమ్మల్ని కూడా సాకుతాడు కదా, చివరి దశలో అనుకుంటూ అడిగినప్పుడల్లా అమౌంట్ ఇచ్చుకుంటూ వెళ్ళారు తల్లిదండ్రులు కూడా. కానీ ఎక్కడో ఈ ఆర్థిక లాభాలు అంటే తల్లి అమౌంట్ అడిగినప్పుడు ఇస్తున్నప్పుడు కూడా ఎక్కడ బెడిసి కొట్టింది ఆ కొడుకు. ఇంతటి ఇప్పుడు మనం మాట్లాడుకున్నటువంటి అత్యంత ఘోరమైన ఒక దురదృష్టకరమైన సంఘటనగా మనం చెప్పుకోవచ్చు. పొద్దుటూరు అంటేనే ముఖ్యంగా బంగారానికి అక్కడ వాసవి కన్యకా పరమేశ్వర అమ్మవారు ఉంటారు. ఆ తల్లి అక్కడ స్థాపితంగా ఉన్నటువంటి తల్లి. అటువంటి ఆవిడ దుర్గా నవరాత్రులు మొన్ననే కంప్లీట్ చేసుకున్నాం. మొన్నతోటి కంప్లీట్ అయింది. దుర్గా నవరాత్రులు కూడా మొన్న సాటర్డే తోటి కంప్లీట్ అయిపోయింది. చక్కగా ఆ దుర్గా శరన్నవరాత్రులు కూడా ఆ వాసవి కన్యకా పరమేశ్వర అమ్మవారికి దేదీప్యమానంగా చేశారు ప్రొద్దుటూరులో. ఇంకా జరిగి ఒక 24 గంటలు కూడా కంప్లీట్ కాలేదు. ఇటువంటి దురదృష్టకరమైన విషాదకరమైన సంఘటన పొద్దుటూరులో జరిగిందంటేనే అసలు ఎంత బాధ అనిపిస్తుందంటే, అంటే ఎక్కడా జరగకూడదు, పొద్దుటూరు అనే కాదు ఎక్కడ కూడా ఇలాంటి సంఘటనలు జరగకూడదు, కానీ ఇటువంటి సంఘటన జరిగిందంటే చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే నేను కూడా అనేక సందర్భాల్లో పొద్దుటూరు వెళ్ళడం జరిగింది. అక్కడ వాసవి కన్యకా పరమేశ్వర అమ్మవారు ఇప్పుడు కాదు కొన్ని వందల ఏళ్ళ నాటి ఆ తల్లి అక్కడ స్థిరవాసం చేసుకున్న ఇల్లు. అందుకనే ఇప్పటికి కూడా అక్కడ బంగారానికి పొద్దుటూరులో బంగారం అంటే చాలా ఫేమస్. ఈ వెదవుడు మరి ఎలా పుట్టాడో ఈ తల్లిదండ్రులకి, ఇటువంటి ఆ తల్లిదండ్రులు చూస్తే ఉద్యోగం చేసుకొని, అది కూడా దందున ఆవిడ దివ్యాంగురాలు పాపం ఆవిడ. అటువంటి తల్లిని ఎట్లా చెడబుట్టాడో, ఈ పనికిమాలని ఎట్లా పుట్టాడో తెలియదు. కానీ ఈరోజు 52 ఏళ్ల వయసు ఉంటుంది ఆ తల్లి వయసు. ఆ తల్లిని తన జీవితాన్ని అర్ధాంతరంగా ముగించేశాడు. ఆ తండ్రితో పోలీసులు మాట్లాడితే తండ్రి కూడా చెప్తున్నాడు, ఇటీవల కాలంలో నా యొక్క కొడుకు యొక్క మానసిక స్థితి బాగాలేదు, తను కొంత మానసిక వైకల్యంతో బాధపడుతుందని చెప్పాడు. మానసిక వైకల్యంతో ఉంటే ఏదైనా స్పెషలిస్ట్ని చూపించుకోవాలి, ఓ థెరపిస్ట్ని చూపించుకోవాలి, ఇంకా ఏదైనా ఉంటే ఒక మెడికల్ ట్రీట్మెంట్ తీసుకోవాలి. అలా కాకుండా ఇట్లా ఇంతటి అఘాయిత్యానికంటే సైకలాజికల్ డిజార్డర్ గురించి ఎందుకు మాట్లాడుతున్నాడంటే, సిరిగారు వంటగదిలో చంపేసి వంటగది నుంచి ఈడ్చుకొని ఆ బాడీని హాల్లో నుంచి దాటి మరలా ఇంటి వరండాలో పడేసి, అంటే ఇంటి బయట ఉన్నటువంటి మన కుక్కను కూడా అలా చేస్తే కూడా మన హృదయం తట్టుకోలేదు. అలాంటిది 9 మాసాలు మోసి కని పెంచి పెద్ద చేసినటువంటి తల్లి ఎడల అంతటి అమానుషీయంగా, అత్యంత పాశవికంగా, అత్యంత దౌర్భాగ్యంగా ఆ మానసిక ప్రవృత్తి ఏమై ఉంటుంది? ఇట్లాంటి దుర్మార్గుల సమాజంలో ఉంటే, కన్న తల్లిని ఆ రకంగా చూశాడంటే, ఇలాంటి చీడపురుగుల సమాజంలో ఉండడం అత్యంత దారుణంగా. ఇది భారతదేశంలో జరిగింది కాబట్టి వీడికి బహుశా మళ్ళీ కోర్టులు చట్టాలని చెప్పి వాడికి లోపల వీటికెళ్ళి ఇంకా మన పోలీసులు చేసి, అంటే మన న్యాయ ప్రవృత్తి అదే కదా, వాడిని తీసుకెళ్ళి రిమాండ్ చేస్తారు, ఛార్జ్షీట్ ఫైల్ చేస్తారు, వాడి మీద నేర రూపడానికి ఏడాదిన్నర పడుతుంది. నేనేమంటానంటే, ఇదే ఇతరత్ర లాంటి దేశాల్లో ఏం చేస్తారంటే వేలుకు వేలు కాలికి కాలు అన్నట్టుగా, అంటే అట్లాంటి చట్టాలు రావాలని నేను కోరుకోవట్లేదు. కానీ ఇటువంటి సభ్య సమాజం హర్షించినటువంటి ఇలాంటి సంఘటనలు జరగడం అన్నది, అంటే వాడి మానసిక ప్రవృత్తి ఏ నైజంలో ఉంది? ఇందాక అన్నట్టుగా ఒక కుక్క గాని ఇచ్చిన గాయం పడితేనే గట్టి ఏడిస్తేనే మనం తట్టుకోలేనటువంటి ఒక సిచ్యుయేషన్, ఒక మానసిక ప్రవృత్తి కలిగినటువంటి మనలాంటి వారి మధ్య ఇలాంటి నరహంతకుడు వీడు. అంటే ఇలాంటి వాడు అడవుల్లో ఉండడానికి ఏ పాశవిక ప్రవృత్తి అంటారు, అంటే ఒక వైల్డ్ యానిమల్లా బిహేవ్ చేయడం తప్పించి ఒక సాధారణ మనిషిలా కూడా ప్రవర్తించలేదు వాడు. తల్లి అంటేనే ఎంత చేసుకున్నా బహుశా చెడ్డ తండ్రి ఉంటాడేమో కానీ చెడ్డ తల్లి అన్నది ఎక్కడా ఉండదు. మనం అనేక యానిమల్స్ చూస్తాం. మనం ఇటీవల కాలంలో ఇన్స్టాల్ చూస్తే, యూట్యూబ్లో చూస్తే కుక్క పిల్లలు కానీ లేకపోతే జంతువుల పిల్లలు కానీ, ఎంత వైల్డ్ యానిమల్స్ కూడా తన పిల్లలంటే ఆ తల్లి పిల్లల దగ్గరగా తన హక్కును చేర్చుకొని వాళ్ళని సాకున్నట్టు చూస్తాం. అలాంటిది కన్న తల్లిని చంపేయడం ఒకటే కాదు, చంపేసి వాడు చేసిన బిహేవియరు, తన గదిలోకి వాడు వెళ్ళి కూర్చొని ఎవరో బయట జరిగినట్టుగా వాడిలో, అంటే ఆ మానసిక వైకల్యం ఒక జరిగింది, ఏదో ఆవేశంలో చేసేసాడా, ఏదో మాట అనుకున్నాం, కొట్టేశాడు, తిట్టేశాడు, చంపేశాడు, దాని వేరు. కానీ వీడు ఆ సంఘటన జరిగిన తరువాత వాడు చేసినటువంటి బిహేవియర్ ఏదైతే ఉందో, మానసిక స్థితి ఏదైతే ఉందో, సభ్య సమాజంలో అలాంటి వాడు బ్రతకడానికి కూడా, జీవించడానికి కూడా అర్హత లేదంటాను నేను. ఎందుకంటే మానసిక ప్రవృత్తి ఎలాంటి తారాస్థాయికి వెళ్ళిపోయిందంటే, వైల్డ్ యానిమల్కి మించిపోయినటువంటి తారాస్థాయి ఉంటుంది. ఒక పులి, ఒక సింహం ఎలా అయితే తన చీల్చి చెండాడుతుందో అంతకన్నా హీనమైన స్థితిలో వాడు బిహేవ్ చేసిన పద్ధతి ఏదైతే ఉందో, ఇలాంటి సంఘటనలు మరలా జరగకుండా ఉండే విధంగా కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి, కఠినమైన శిక్షలు అమల్లోకి రావాలి.
ఇలాంటి మానసిక ప్రవృత్తి ఉన్న వాళ్ళ సభ్య సమాజంలో బ్రతికి ఉండడానికి అర్హులు కారని నా వ్యక్తిగత అభిప్రాయం సిరి గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి సిరి గారు.